ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము. మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, నీ యొక్క నామానికి వందనములు తండ్రి. నీకే స్తుతులు, నీకే స్తోత్రములు తండ్రి. దేవా, ఈ యొక్క సమయంలో తండ్రి నీ యొక్క వాక్యపు వెలుగులోనికి మేము వస్తూ ఉండగా తండ్రి ఈ యొక్క వాక్యపు వెలుగును తండ్రి మా యొక్క హృదయముల్లో వెలిగించుము దేవా. తండ్రి మాలో తండ్రి మా యొక్క జీవితముల్లో కుటుంబముల్లో ఉన్నటువంటి అంధకారమును తండ్రి నీ యొక్క వాక్యపు వెలుగులో నుండి తండ్రి మమ్మల్ని శుద్ధీకరించము దేవా. సహాయం చేయమయ్యా తండ్రి. నీ యొక్క వాక్యము మా యొక్క జీవితానికి పునాదిగా ఉండగా దేవా, నీ యొక్క వాక్యానుసారంగా మా యొక్క జీవితాన్ని జీవించాలని కోరుకుంటుండగా దేవా, నేర్చుకున్న వాక్యము దుష్టుడు దొంగిలించకుండా మా యొక్క హృదయముల్లో మరుగుపరచుము దేవా. దాన్ని ముద్రించుము దేవా. మా యొక్క జీవితముల్లో మీరే మాకు తోడుగా ఉండి నడిపించుము దేవా. ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా తండ్రి అల్పుడైన నన్ను జ్ఞాపకం చేసుకున్నాము దేవా. తండ్రి నీ యొక్క బిడ్డలకు విశ్వాసముగా ఉండటానికి దేవా, నీ యొక్క వాక్యమును విశ్వాసముగా అందించడానికి నన్ను నీ యొక్క నోటి బోరుగా వాడుకొనుము తండ్రి దేవా. నీ యొక్క కృపను బట్టి నన్ను నడిపించుము. నాలో ఏ మంచి లేదు, జ్ఞానము లేదు తండ్రి. నీ యొక్క పరిశుద్ధుల మధ్యన అంగీకరిస్తున్నాను. సహాయం చేయము దేవా. తండ్రి నీవే మాతో మాట్లాడము, నీవే మాకు బోధించుము, నీవే సమస్తములో సహాయం చేయమని తండ్రి జరగబోవు సమయమంతయు నీ యొక్క పరిశుద్ధ హస్తములోనికి సమర్పించుకుంటూ యేసయ్య వారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. సో గత వారము మనము యోహాను సువార్త 12వ అధ్యాయము ధ్యానించుకున్నాం కదా. అదే భాగమును ఇంకొకసారి మనము ఇప్పుడు ఈ యొక్క సమయంలో చదువుకున్నాము. అందరూ ఈ యొక్క యోహాను సువార్త 27వ వచనం నుండి 34వ వచనం వరకు మనం ఒకసారి చదువుకుందాము. యోహాను సువార్త 27 నుండి 34. నేను ఇంగ్లీష్లో చదువుతాను. 27 నుండి 34 తర్వాత తెలుగులో చదువుతారు. Now is my soul troubled, and what shall I say? Father, save me from this hour, but for this purpose I have come to this hour. Father, glorify your name. Then a voice came from heaven, I have glorified it, and I will glorify it. The crowd that stood there and heard it said that it had thundered. Others said, an angel has spoken to him. Jesus answered, this voice has come for your sake, not mine. Now is the judgment of this world. Now will the ruler of this world be cast out. And I, when I am lifted up from the earth, will draw all my people to myself. He said this to show by what kind of death he was going to die. So the crowd answered him, we have heard from the law that the Christ remains forever. How can you say that the Son of Man must be lifted up? Who is this Son of Man? తెలుగులో చదువుకుందాము. ఇప్పుడు నా ప్రాణము కలవరపరుచున్నది. నేనేమందును? తండ్రి, ఈ గడియ తట్టసింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండు వినిన జన సమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాటలాడననిరి. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునను తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాటలు చెప్పెను. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడు ఈయన ఎవరిని ఆయన నడిగిరి. సో గత వారం కూడా ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకున్నాము. ఆ ముందు వారం కూడా వీ హ్యావ్ dwelt the same portion. కానీ it has a lot of
information or else the essentials that we needed to grasp. మనము అర్థం చేసుకోవాల్సిన ఎన్నో గొప్ప సంగతులు మనం చదివిన ఈ యొక్క చిన్న వాక్య భాగంలో మనకి కనిపిస్తుంది. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మొట్టమొదటిగా ఇదొక ఎటువంటి సన్నివేశం అంటే యేసుక్రీస్తు ప్రభువారు మట్టలాదివారం అయిపోయిన తర్వాత సిలువ వేయబాటానికి మంచి శుక్రవారం ఏదైతే జరగబోతుందో ఆ మధ్యన ఉన్న కొద్ది రోజుల్లో ఇదంతయు జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాటికే వారికి 3 ఏళ్ల పాటు, ఆల్మోస్ట్ 3.5 ఏళ్ల పాటు ఆ యొక్క అలుపెరగని పరిచర్య చేయటం అన్నది జరిగింది. వాళ్ళకి ఎన్నోసార్లు సువార్త ప్రకటించడం జరిగింది. ఎన్నోసార్లు దేవుడు వాక్యాన్ని ఏ విధంగా వాళ్ళు రక్షింపబడాలి అన్నది, ఏ విధంగా వాళ్ళు మారు మనసు పొందుకోవాలన్నది, ఏ విధంగా వాళ్ళు నశించిపోచున్నారన్నది వాళ్ళకి ఎన్నోసార్లు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అయినా కానీ ఇంకనూ ఎంతోమంది అందులో అవిశ్వాసులుగా జీవిస్తున్నారు, ఎంతోమంది నశించిపోయేవారిగా ఉన్నారు. ఇంకొంతమంది ఘోరంగా సువార్త అందించి మంచి చెప్పే యేసుక్రీస్తు ప్రభువారిని హింసించాలని, చంపాలని చెప్పి ప్రయత్నిస్తున్న వారు అధికారులను కొంతమంది ఉంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరి సమయము వచ్చి ఉండగా ఆయన సమయం ఇంకా వచ్చేసింది అని చెప్పి ఆయన చెప్తూ మనకి ఆఖరిగా ఈ యొక్క వాక్యం అక్కడ ఉన్న వారికి ఈ దినము మనకి బోధిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారి హృదయం మనం చూసుకున్నట్టయితే నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉండగా అటువంటి ఆత్మలు నశించిపోకూడదు, ఆయన్ని హింసించిన, ఆయన్ని బాధ పెట్టిన, ఆయన్ని తిరస్కరించిన, ఆయన్ని వ్యతిరేకించిన, ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న, ఆయనతో ఇంక ఎప్పుడు నడవకపోయినా ఆఖరికి సిలువ వేసే సమయంలో కూడా ప్రతి ఒక్క శిష్యుడు ఆయన్ని విడిచిపెట్టి కాపర్ని కొడితే ఏ విధంగా మంద చల్లా చెదురైపోయిద్దో ఆ విధంగా గొర్రెల మంద చల్లా చెదురైపోయినట్టు అందరూ విచ్ఛిన్నమైపోయి చీలిపోతారు. సో అటువంటి వాళ్ళు ఆయన వెంట ఉంటూ ఉన్న ఎటువంటి హృదయం కలిగి యేసుక్రీస్తు ప్రభువారి ఒక మాటలు చెప్తున్నారు అన్నది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గత ఎన్నో వారాలుగా మనం చూసుకుంటూ వచ్చాము. ఈ యొక్క వాక్య భాగంలో మనకి 3 గూఢ సంగతులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ 3 గూఢ సంగతుల్లో మొదటి 2 మనము చక్కగా ధ్యానించుకున్నాము. మొట్టమొదటిది యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సిలువ గూర్చి ఆయన యొక్క హృదయము కలవరపడుచున్నది అన్న మాట మనం అక్కడ చూస్తాం. ఆయన యొక్క హృదయము కలవరపడుచున్నది. మనము దాన్ని బట్టి అది మనందరికీ ఒక చిన్న ప్రశ్న కదా, ఆయన యొక్క హృదయం కలవరపడటం ఏంటి? లోకాన్ని సృజించిన దేవుడు, మనల్ని రక్షించే రక్షకుడు, వచ్చి మళ్ళీ తీర్పు తీర్చే న్యాయాధిపతి, అటువంటి గొప్ప దేవుడికి కలవరం ఏంటి అని మనం చూసుకున్నట్టయితే మనము గత వారము దాన్ని చాలా చక్కగా ధ్యానించుకున్నాం కదా. దేవుడు అనేవాడు మనుషుల కొరకు తను తగ్గించుకుని వచ్చాడు. తన యొక్క దైవత్వాన్ని ఎక్కడా విడిచిపెట్టలేదు. కానీ అలా అని చెప్పి తన యొక్క స్వార్థం కొరకు, తన యొక్క లబ్ధి కొరకు ఆ యొక్క దైవత్వాన్ని ఆయన ఎక్కడ వినియోగించుకోను లేదు. ఎప్పుడు ఇంకొకరి కొరకు లేదా వేరే వారి కొరకు ఆయన ఎప్పుడైనా అటువంటి దైవత్వాన్ని వాడారు. కానీ ఎప్పుడు తన కోసము తను ఎప్పుడు దైవత్వాన్ని మాత్రం ఉపయోగించుకోలేదు. సో తను తగ్గించుకుని వచ్చాడు కనుక, మనుష్యునిగా వచ్చాడు కనుక, మనుష్యులకి ఎటువంటి విధమైన కలవరం ఉంటుందో అటువంటి కలవరంని ఆయన కూడా ఎక్కడ తప్పించుకోకుండా తన యొక్క శక్తి వాడకుండా అనుభవించాడు పూర్తిగా. మనకి వచ్చే సందేహం ఏంటంటే, సరే ఆయనకు అందుకని కలవరం వచ్చింది ఎందుకంటే మనిషిలాగా తగ్గించుకున్నాడు కనుక అని చెప్పి మనకి అందరికీ అర్థమవుతుంది. తర్వాత వచ్చే సందేహం మనకేంటంటే, ఆయన సిలువ గురించి భయపడుతున్నాడా అని చెప్పి మనకు ఒక సందేహం. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకున్నాము, ఆయన ఈ లోకానికి వచ్చిందే చనిపోవటానికి, ఆయన ఈ లోకానికి వచ్చిందే మన కొరకు మరణించటానికి. ఈ యొక్క లోకపు పునాదులు వెయ్యక మునిపే ఈ యొక్క లోక పాపము మోసుకుపోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఉంటూ ఉన్నారు. ఆయన ఈ యొక్క లోకపు పునాదులు వెయ్యక మునిపే వధింపబడిన గొర్రె పిల్లగా ఆయన ఉంటూ ఉన్నారు. ఆయన ముందే సమస్తము ఎరిగి ఉన్నాడు. ఆయన ఇష్టపూర్వకంగా ఈ యొక్క లోకంలోనికి వచ్చి ఉన్నారు. కానీ ఆయన యొక్క కలవరము దేని గురించి అంటే,
ఈ యొక్క లోకమంతటి అందరి పాపము, మీ నా పాపము అంతయు ఆయన మొయ్యాల్సి వస్తుందే. ఆయన యొక్క కన్నులు మనకి హబక్కుకు 1వ అధ్యాయము 13వ వచనం అనుకుంటా. నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. దుష్టత్వము అనగా పాపము. దేవుడి యొక్క కన్నులు ఎంతటి పరిశుద్ధంగా ఉంటాయంటే ఆయన ఎంతటి పరిశుద్ధుడంటే కేవలము ఆయన యొక్క కన్నులు దుష్టత్వాన్ని చూసి ఓర్చుకోలేనంత పరిశుద్ధంగా మన యొక్క దేవాతి దేవుడు ఉంటాడు. ఎప్పుడు నిత్యము దూతగణములతో పరిశుద్ధుడు 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 అని చెప్పి కొనియాడబడుతున్న వాడిగా మన యొక్క దేవుడు ఉంటాడు. అటువంటి దేవుడు పాపాన్ని తను మొయ్యటము, తను చెయ్యని పాపానికి తనే ఆ విధంగా ఇంకొకరి పాపాన్ని ఆయన మొయ్యటాన్ని, తన యొక్క కన్నులు అసహ్యించుకునే పాపాన్ని, నిత్యము పరిశుద్ధుడుగా జీవించిన దేవాతి దేవుణ్ణి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న దేవుడు ఆఖరికి మనవలే మనలాంటి వారిని కూడా కృప చూపించి రక్షించి మన యొక్క పాపాన్ని కూడా కడిగి వేసే దేవాతి దేవుడు. అటువంటి దేవుడైన మన యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ విధంగా పాపాన్ని ఆయన మొయ్యటము ఆయనకి కలవరాన్ని పుట్టిస్తూ ఉంది. అది మనం అర్థం చేసుకున్నాము. రెండవది ఏంటంటే మనకు వచ్చిన ఇంకో సందేహం ఏంటంటే, ఇంకొక ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి సంబంధంలో ఉండగా తండ్రి యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతూ ఉన్నారు కదా, అప్పుడు అక్కడ ఉన్న జనులకి ఎందుకు అర్థం కాలేదు అని చెప్పి మనం చూసుకున్నాము. యేసుక్రీస్తు ప్రభువారితో తండ్రి ఎన్నిసార్లు మాట్లాడారని చెప్పి మనం చెప్పుకున్నాము? 3 సార్లు. మొట్టమొదటిది బాప్తిసము ఇచ్చు సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిసారిగా తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడతారు కదా. దాని తర్వాత రూపాంతర కొండ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పూర్ణ వైభవము, తన యొక్క పూర్ణ మహిమ కలిగి తేజస్సుతో ఆయన ఉండగా, అప్పుడు మళ్ళీ పరలోకము నుండి తండ్రి, ఇదిగో ఇతడే నా యొక్క ప్రియకుమారుడు, ఇతని యందు నేను చాలా ఆనందించుచున్నాను, ఇతడు చెప్పినట్టు చెయ్యుడి అని చెప్పి వాళ్ళకి అక్కడ ఉన్న శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆజ్ఞాపించటం మనకు కనిపిస్తుంది. తర్వాత 3వసారి ఇక్కడ మళ్ళీ మనం చూస్తాము, యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా పరలోకం వైపు ఆయన ప్రార్థన చేయగా, అప్పుడు తండ్రి పైనుండి, నేను ఇంతకు మునిపే నిన్ను మహిమపరిచితిని, మళ్ళీ నిన్ను మహిమపరుతును అని చెప్పేసి అక్కడ చెప్తూ ఉంటారు. ఎలాగా దేవుడు తాను మహిమపరుచుకున్నారు అని చెప్పి మనం చూసుకున్నట్టయితే, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ మనుష్యుడు చేయనంత, ఏ ప్రవక్తలు చేయనంత గొప్పగా ఎన్నో అద్భుత కార్యములు యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. అన్ని అద్భుత కార్యములు ఆఖరికి మనకి బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఈ లోకంలో ఎవరూ చేయలేదు. అన్ని అద్భుత కార్యాలు మనకి యోహాను గారు ఏమంటారో తెలుసా? యోహాను సువార్త ఆఖరి అధ్యాయము తిప్పినట్టయితే 25వ వచనంలో ఉంటుంది చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనము, జాన్స్ గాస్పల్ 21st చాప్టర్ 25th వర్స్లో ఏమనుంటుందో చూడండి. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. యోహాను గారు ఇక్కడ మనకు చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎన్నో కార్యాలు చేశారంట. అన్ని కార్యములు యోహాను గారు రాయటానికి ప్రయత్నించినట్టయితే ఈ భూలోకంలో ఉన్న పుస్తకాలన్నీ సరిపోవు అని చెప్పేసి యోహాను గారు అంటూ ఉన్నారు. ఇన్ని అద్భుత కార్యములు చేశారు. అద్భుత కార్యములు అంటే ఈ కాలంలో ఎంతోమంది అబద్ధపు బోధకులు ఎన్నో అబద్ధపు అద్భుత కార్యములు జనులకు చూపించి మోసం చేస్తూ ఉండగా, ఆ కాలంలో మనం చూసుకున్నట్టయితే అద్భుత కార్యములు అన్నవి చాలా అరుదుగా కనిపించేవి. ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా జరుగుతున్నట్టు జరిగేవి కాదు. ఆ రోజుల్లో అద్భుత కార్యములు అంటే చాలా అరుదు. కుంటివారు అదేవిధంగా కుంటివారుగానే ఉండేవాళ్ళు, గ్రుడ్డివారు అదేవిధంగా గ్రుడ్డివారుగానే ఉండేవాళ్ళు. జీవితకాలము
పుట్టుకతో గుడ్డివాళ్ళు ఎంతోమంది మనకి వాక్యంలో కనిపిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకతో గుడ్డివాడిని ఒకరిని స్వస్థపరచటము, 40 ఏళ్లకు పైగా అవిటివాడిగా ఉన్న ఒక వ్యక్తిని స్వస్థపరచటము, ఈ విధంగా మనకి ఎన్నో కార్యములు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. వీటిని బట్టి మనకేమర్థమవుతూ ఉందంటే బాప్తిసం ఇచ్చు యోహాను గారు కానీ ఎవరి గురించి కానీ ఇటువంటి అద్భుత కార్యములు చేసినట్టు ఏ సంగతి మనకి బైబిల్ గ్రంథంలో లేదు. ఎంతోమంది ఆ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరు అద్భుత కార్యములు చూసి లేరు. ఈ విధంగా ఇంతకు మునుపు ఎవరు లేరు. ఈ విధంగా ఉన్నారంటే ఖచ్చితంగా ఆయనతో దేవుడే చేయిస్తున్నాడని చెప్పి మనకి నికోడమా గారు కూడా సాక్ష్యం పలుకుతారు. ఒకసారి యోహాను సువార్త 2వ అధ్యాయము తిప్పినట్టయితే 3వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకున్నట్టయితే, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుని అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవ్వడనూ చేయలేడని ఆయనతో చెప్పెను. సో అద్భుత కార్యములు అన్నవి చాలా అరుదు. యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నారంటే అక్కడ ఉన్న జనులందరికీ ఏమర్థమవుతుంది? ఆయనతో దేవుడు ఉన్నాడని. అది నికోడమస్ అని ఒక ఫరసీయుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. అక్కడున్న జనులందరూ ఆయన ఎన్నో అద్భుత కార్యములు చేయటం చూస్తూ ఉన్నారు. అదంతయు దేవుణ్ణి మహిమపరిచినట్టే కదా. దాన్ని బట్టి 2వ ఒక గూఢమైన సంగతి మనం నేర్చుకున్నాము. 3వది కూడా గత వారము సమయము లేనందువలన క్లుప్తంగా నేర్చుకుని మనము ముగించాము. అది ఈ దినము మనము చూసుకోబోతున్నాము. అది 31వ వచనం నుండి మనకు ఉండిద్ది. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనము. అందరూ చక్కగా తీసి చదవవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఈ 3వ గూఢమైన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడవలసి ఉండగా చాలామందికి ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవలసిన అవసరము ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు మరణించాల్సిన అవసరము ఏంటి? ఆయన చనిపోయి సాధించింది ఏంటి అన్న సందేహము ఎందరికో ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు మన యొక్క క్రైస్తవ సంఘములోనే, మన యొక్క సహోదరుల్లోనే ఇటువంటి ప్రశ్న బయటికి చెప్పకపోయినా మనసులో ఉండిద్ది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సాధించింది ఏంటి? బ్రతికి వారందరి మీద జయము పొందుకుని వాళ్ళ మీద గెలిచి సాధించాల్సింది పోయి ఆయన చనిపోయి ఏం సాధించారు అని ఒక చిన్న ప్రశ్న. ఆయన చనిపోయి ఏం సాధించారన్నది ఈ దినము 3వ గూఢమైన సంగతిగా మనము చూసుకోబోతున్నాము. మళ్ళీ చదువుతున్నాను, 31వ వచనము, యోహాను సువార్త 12:31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఇప్పుడు ఏం జరుగుతుందంట? తీర్పు జరగబోతుందంట. యేసుక్రీస్తు అంటే ఈరోజు మనం చదువుకుంటున్నప్పుడు చెప్పబడుతున్న మాట కాదు ఇది. యేసుక్రీస్తు ప్రభువారు మరణించే ఆ రోజు గురించి చెప్పబడుతున్న మాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత ఈ లోకం మీద తీర్పు జరగటం అన్నది మనం ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాము. ఏ విధంగా తీర్పు తీర్చబడింది ఈ లోకము పాపములో పడిపోయంగానే తీర్పుకి గురయ్యింది. ఆ తీర్పు నుండి మనల్ని రక్షించడానికి వెల్ల చెల్లించి మనల్ని కాపాడటానికి వచ్చిన వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. పాపానికి జీతము మరణము. అటువంటి మరణము మన యొక్క పాపానికి మనకి ఇవ్వబడి ఉండగా, ఆ పాపము నుండి మనల్ని తప్పించడానికి వచ్చిన వారు యేసుక్రీస్తు ప్రభువారే ఉండగా, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, నా యందు విశ్వాసం ఉంచినట్టయితే, నా వాక్యమందు నిలిచిన వారైతే, అంటే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉందని నికోడమస్ గారు కూడా ఆ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. బోధకుడా, నీవు దేవుడి నుండి వచ్చిన వాడు అని చెప్పి మేము నమ్ముచున్నాము. కానీ మనకి యాకోబు గారు ఆయన రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనకి ఏమని అంటాడంటే,
ఒకసారి నాతో పాటు యాకోబు గ్రంథము చెప్పండి. యాకోబు గ్రంథం అనగా జేమ్స్ చాప్టర్ 2, యాకోబు 2:19 ఉంది. ఆ మాట చూడండి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. నీవేంటి? ఈ లోకంలో చాలామంది నమ్ముతారు కదా, యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు అంటారు. ఈ లోకానికి దేవుడు ఒక్కడే అంటారు. కానీ తర్వాత ఏం చెప్తున్నారో చూడండి. అలాగు నమ్ముట మంచిదే, దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. అది దెయ్యములు నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడ క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనుగోరుచున్నావా? సో ఇక్కడ యాకోబు గారు ఏం చెప్తూ ఉన్నారంటే, ఈ లోకంలో ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు అని చెప్తూ ఉంటారు. ఆయనే దేవుని యొక్క కుమారుడు అని చెప్పి నమ్ముతూ ఉంటారు. కానీ క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అని చెప్పేసి అంటూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యొక్క మాట ఏ విధంగా చెప్తారంటే, నా వాక్యమందు నన్ను నమ్మటమే కాదు, నా వాక్యమందు నిలిచిన వారైతే అంటారు. వాక్యమందు నిలిచిన వారైతే, అక్కడేమో క్రియలు లేని విశ్వాసం వ్యర్థము. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, క్రియల ద్వారా రక్షణ వచ్చిద్ది అని కాదు. మన యొక్క నీతి కార్యాలు మురికి గుడ్డలు కదా. మన యొక్క నీతి కార్యాలు మురికి గుడ్డలైనప్పుడు మన యొక్క క్రియలు అన్నీ వ్యర్థమే ఒకానొక సమయం వరకు. కానీ రక్షింపబడిన తర్వాత మన యొక్క క్రియలు మనకి రక్షణకి ఒక సాక్ష్యంగా కనిపిస్తూ ఉంటాయి. చాలామంది లోకంలో బ్రతుకుతూ ఉంటారు, క్రైస్తవ కుటుంబంలోనే జన్మించామని, రక్షింపబడ్డాము అని, ఈ విధంగా వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుంటూ, చుట్టుపక్కల వారిని ఎంతోమందిని మోసం చేస్తూ అబద్ధపు సాక్ష్యములు చెప్పుకుంటూ ఉంటారు. మనం చూసినట్టయితే మనకి వాక్యములో చూస్తే 1 కొరింథీ 12వ అధ్యాయము మేరకు, 1 కొరింథీ 14వ అధ్యాయం మేరకు రక్షింపబడిన ప్రతి ఒక్కరికి దేవుడు ఆత్మవరములు, ఆత్మ ఫలాలు అని చెప్పి కొన్ని ఇచ్చి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటే, రక్షింపబడినట్టు నిజముగా అయ్యుంటే వాళ్ళల్లో అటువంటి ఫలములు కనిపిస్తాయి. అటువంటి హృదయము, మనస్సు వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే యాకోబు గారు అంటారు, ఆ ఫలాలు ఉంటే, ఆ క్రియలు వాళ్ళలో ఉంటే వాళ్ళు నిజంగా రక్షింపబడినట్టే. కానీ ఎప్పుడైతే రక్షింపబడ్డారో అని చెబుతారు, కానీ వాళ్ళలో క్రియలు లేవు, వాళ్ళ యొక్క క్రియలు సాక్ష్యం పలకట్లేదు, వాళ్ళలో ఫలాలు కనపడట్లేదు, ఆ యొక్క ఆత్మ వరాలు కనపడట్లేదు, అప్పుడు అంటారు యాకోబు గారు, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. ఉట్టి విశ్వాసం ఉంటే సరిపోదు. నిజంగా రక్షింపబడటం అంటే ఆ విశ్వాసము ద్వారా వచ్చే ఏదైతే క్రియలు ఉన్నాయో, ఆ ఫలాలు ఉన్నాయో, వాటి యొక్క ప్రాముఖ్యత అక్కడ చెప్తుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తారు, నా వాక్యమందు నిలిచిన వారైతే. ఆయన వాక్యం అంటే ఏంటి? బైబిల్ గ్రంథము. బైబిల్ గ్రంథంలో నీ యొక్క పొరుగువారి పట్ల నీవు ప్రేమ చూపించాలి అని అంటే మనం ప్రేమనే చూపించాలి. అదే మన యొక్క క్రియ. మనం ప్రేమ చూపించకుండా మనకి ఈ యొక్క దుష్టుడు, అబద్ధకులకు జనకుడైన ఆ యొక్క సాతాను ఎటువంటి హృదయము కలిగిన వాడిగా, దేవుణ్ణి ధిక్కరించేవాడిగా, వాక్యాన్ని లోబడకుండా వాక్యాన్ని ఎదిరించేవాడిగా, ఇటువంటి చెడ్డ హృదయం కలిగిన వాడిగా. చెడ్డ హృదయం అంటే మనకి ఎవరిని అడిగినా చెప్తారు, చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు, ఎవరు నేర్పించక్కర్లా. చెడ్డ హృదయం అంటే అబద్ధాలు ఆడటం కానీ, చెడ్డ హృదయం అంటే కుళ్ళుతో కానీ, కుతంత్రాలతో కానీ, అటువంటి హృదయం కలిగిన దాన్ని చెడ్డ హృదయముగా ఎవరైనా దేవుడిచ్చిన మనసును బట్టి అది మనసులో తెలుస్తూ ఉంటుంది. ఇది తప్పు, ఇది తప్పు, ఇది ఈ విధంగా జరగకూడదు, ఈ విధంగా మనం చేయకూడదని దేవుడు మన యొక్క మనస్సాక్షిని గద్దిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో దేవునికి లోబడి, వాక్యానికి లోబడి మనం చెయ్యకుండా మన యొక్క హృదయ ఇచ్చల కొరకు, మన యొక్క అహం కొరకు
మనల్ని మనం ఆనందింపజేసుకోవటానికి, మన యొక్క శరీరాలను ఆనందింపజేసుకోవటానికి మనము రక్షింపబడి ఉన్నాము, కానీ మేము దేవుడి వాక్యానికి లోబడము. రక్షింపబడి ఉన్నాము, కానీ వాక్యం చదివే అలవాటు మాకు లేదు. రక్షింపబడి ఉన్నాము, మాకు నచ్చినట్టు మేము చేసుకుంటూ ఉంటాము, వాక్యానుసారమైన జీవితాలు మాకొద్దు అని చెప్పినట్టయితే వాళ్ళు జనులను మోసం చేసే కంటే నిజానికి వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు అందరికీ కొద్ది సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. అందరు ఈ లోకంలో బ్రతుకుతుండగా, నశించిపోయే వారిగా బ్రతుకుతుండగా, ఈ లోకంలో మనకి దేవుడిచ్చిన సమయము ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకటానికి కాదు, మన యొక్క హృదయేచ్ఛలు నెరవేర్చుకోవటానికి కాదు, పాపపు క్రియల్లో పడిపోయి చెడిపోయి జీవించడానికి కాదు, దేవుడి పనిని విస్మరించి ఈ యొక్క లోకపు పనుల్లో బిజీగా ఉండటానికి కాదు. దేవుడు మనకి ఈ యొక్క లోకంలో సమయం ఏంటంటే దాన్ని ఏమని పిలిచాడంటే దేవుడు దీన్ని కృపాకాలం అని చెప్పి పిలిచాడు. దిస్ ఈస్ ద గ్రేస్ పీరియడ్. ఈ కృపాకాలం అయిపోయిన తర్వాత, ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత మనకి పరలోకంలో ఇంకా కృపాకాలం ఏం లేదు. పరలోకానికి వెళ్తే పరలోకానికి, ఈ లోకంలో పాపములో జీవించినట్టయితే నరకానికి వెళ్తే నరకానికి. ఈ రెండు మార్గాలే. పరలోకానికి వెళ్తే దేవునికే స్తోత్రం, కానీ మనము ఒక వేళ నరకానికి వెళ్ళాల్సి వస్తే అక్కడి నుండి తప్పించుకోవడానికి మనకి ఇంకా వేరొక మార్గం అనేది లేదు. ఆ మార్గము మనకి ఉంది ఈ లోకంలోనే. ఇదే కృపాకాలము. ఈ కృపాకాలంలోనే మనకి క్షమాపణ దొరుకుద్ది. ఒక్కసారి ఈ యొక్క లోకాన్ని విడిచి మనం బయటకు వెళ్ళిన తర్వాత మనకి అటువంటి క్షమాపణ అన్నది ఉండదు. సో ఈ లోకంలో మనం అందరం ఏం చేయాలి? బేసిక్గా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. దానితో పాటు ఆయన వాక్యమందు నిలిచిన వారై జీవించాలి. లేదా ఇంకొక విధంగా చెప్పాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. యాకోబు గారు చెప్పినట్టు క్రియలు మన యొక్క విశ్వాసమును బట్టి మనము క్రియల్లో మన యొక్క జీవితాన్ని చూపిస్తూ ఉండాలి. క్రియలు ఏం చేయాలో ఎవరికి తెలిసిద్ది? ఎలా తెలిసిద్ది? బైబిల్ గ్రంథమును బట్టి మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా దేవుడిని వెంబడించాలి అన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది. నా మట్టుకైతే, నా వరకైతే దేవుడి యొక్క కృపను బట్టి, వాక్యం మీద ఉన్న భయభక్తులు బట్టి, వాక్యము తెలుసుకున్న దాన్ని బట్టి, ఒక ఫలమును బట్టి, మంచి చెడుల వ్యత్యాసము అన్న ఒక ఫలమును బట్టి ఏది నిజమైన దేవుడి యొక్క భయభక్తులు కలిగి జరుగుతున్న సహవాసపు గుంపు ఉన్నదో, ఎటువంటి దేవుడు భయం లేకుండా వాక్యాన్ని నిరర్ధకంగా ఎంచి వాక్యాన్ని పాటించకుండా వారి యొక్క సొంత లబ్ధి కొరకు చేస్తున్న ఆ యొక్క విశ్వాసాల గుంపు అయితే ఏదైతే ఉందో, అది వాక్యమును బట్టి మనం ఎంచుకునే ఒక గొప్ప కృపను దేవుడు ఇచ్చి ఉన్నాడు. కానీ రక్షింపబడిన వారిలో క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు నిజంగా రక్షింపబడ్డారు. వాళ్ళు దేవుడి నామం కొరకు జీవిస్తున్నారు. వాళ్ళు వాక్యానుసారమైన జీవితంలో ఉన్నారని చెప్పి మనకి కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఈ ప్రపంచంలో ఏ మారుమూలున్నా, వేరే దేశపు వారైనా, వేరే భాషకు చెందిన వారైనా, వేరే జాతికి చెందిన వారైనా, ఎవరైనా ఆ యొక్క సార్వత్రిక సంఘంలో ఉన్నట్టయితే, ఆ యొక్క సహోదరుల గుంపులో వాళ్ళు ఉన్నట్టయితే, వాళ్ళు ఖచ్చితంగా రేపు నాతో పాటు పరలోకంలో ఉన్నట్టయితే మన మట్టుకు మాత్రము వాళ్ళు నిజంగా రక్షింపబడ్డారో లేదో గ్రహించగలము. సో మనకున్న గొప్ప అవకాశం ఏంటంటే విశ్వాసము మనకుంది. దానితో పాటు మనకి ఇంకోటి ఏమనుంది? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క వాక్యంలో నిలిచి ఉండుట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 30వ వచనంలో అంటారు, అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇక్కడ 2 రకాల గుంపులు ఉన్నారు. ఒక గుంపు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని పూర్తిగా విశ్వసిస్తున్నారు.
ఒక గుంపు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని అల్ప విశ్వాసంలో ఉండిపోయారు, అంటే వాళ్ళలో క్రియలు లేవు, యేసుక్రీస్తు ప్రభువారిని కొద్దిగా వెంబడిస్తున్నారు. ఇంకోళ్ళ గుంపు ఏంటంటే కనీసం ఆయన యందు విశ్వాసం కూడా లేదు. విశ్వాసం లేనివారే కదా ఆయనకి లోబడకుండా ఉంటారు. విశ్వాసము లేనివారే కదా ఆయన వాక్యము మీద విశ్వాసం లేకుండా ఆ వాక్యాన్ని పాటిస్తే మంచి జరిగిద్దో చెడు జరిగిద్దో ఎవరికి తెలుసండి. అందుకే మనకు నచ్చినట్టు మన మీద మనం విశ్వాసం పెట్టుకోవాలన్నట్టు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇది మన క్రైస్తవ్యంలో కూడా ఈ దినం వరకు మనం చూస్తూ ఉంటాం కదా. ఈ దినంలో కూడా ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉందంటారు. విశ్వాసం ఉన్నట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టు చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉందని చెప్పి ఆయన వాక్యాన్ని పాటించకుండా, ఆయన్ని వెంబడించకుండా మనకు నచ్చినట్టు మనం చేసేది నిజమైన విశ్వాసము కాదు. తర్వాత చూసినట్టయితే 32వ వచనము మనం చూసుకుందాము. అందులో నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పెను. 31, 32 మనకి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడటం వల్ల వచ్చే గొప్ప బహుమానాలు అని చెప్పి మనం అనుకోవచ్చు. మొట్టమొదటి బహుమానం ఏంటంటే ఈ లోకంలో తీర్పు జరగబోతుంది. తీర్పు ఈ లోకం మీదకి వచ్చేసింది. ఎందుకు తీర్పు వచ్చింది? ఎందుకంటే జనులు యేసుక్రీస్తు ప్రభువారిని అన్యాయంగా తీర్పు తీర్చారు కనుక. మనకు అనిపించవచ్చు అదేంటి, మనం కాదు కదా తీర్పు తీర్చింది, ఎవరో ఫరసీలు కదా ఆయన తీర్పు తీర్చింది, అక్కడున్న యూదులు కదా తీర్పు తీర్చింది, లేదా పిలాతు గారు కదా ఆ యొక్క తీర్పుని ఆమోదించింది, రోమియోలు కదా ఆయన సిలువ వేసింది, మనకేం సంబంధం ఈ యొక్క లోకం మీదకి తీర్పు రావడానికి? ఎందుకంటే వాళ్ళ యొక్క స్వభావం కూడా ఈ లోకంలో ఉన్న జనుల వలె ఉంటూ ఉంది. ఈ లోకంలో కూడా జనులు కొన్ని రకాలు ఉంటారని చెప్పే కదా. ఒక రకం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించరు. ఒక రకం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తారు కానీ ఆయన్ని వెంబడించరు, క్రియలు కనపడవు. ఇంకొకరు ఎలాంటి వారంటే యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తారు, ఆయన్ని వెంబడిస్తారు. ఈ విధంగా 3 రకాలుగా జనులు ఉంటూ ఉండగా ఈ యొక్క 3వ రక్షింపబడిన గుంపుకి వాళ్ళు ఏ ప్రాంతంలో అయినా, వాళ్ళు యూదులైనా, వాళ్ళు రోమియోలైనా, వాళ్ళు గ్రీకు దేశస్థులైనా, వాళ్ళు తెలుగు వాళ్ళైనా, వాళ్ళు అమెరికా వాళ్ళైనా, ఎవరైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క వాక్యంలో నిలిచిన వారైతే వాళ్ళు ఖచ్చితంగా రక్షింపబడి పరలోకానికి వెళ్తారు. ఆ యొక్క సార్వత్రిక సంఘంలో భాగస్థులుగా వాళ్ళు ఉంటారు. ఇంకొక గుంపు ఏదైతే ఉందో ఆ గుంపు గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంకొక గుంపు కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ గుంపు అంట మనం చూసుకున్నట్టయితే దేవుణ్ణి అసలు అంగీకరించరు. అంటే అన్యపు దేవతలు, అన్య దేవుళ్ళని వెంబడించే వారిగా ఉంటారు. ఇంకొక గుంపు దేవుణ్ణి నమ్మినా అబద్ధపు విశ్వాసులుగా, అబద్ధపు క్రైస్తవులుగా, దొంగ విశ్వాసులుగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యోధా ఇస్కరియోతు లాగా ఉంటారు. యేసయ్య వెనకాయ ఉంటారు, యేసయ్య శిష్యుల్లో ఒకడిగా ఉంటారు. డబ్బు సంచును కూడా, పరిచర్యలో ఒక భాగమైన డబ్బు సంచును కూడా మోస్తూ దాన్ని బాధ్యతగా ఉంచేవాడిగానే ఉంటాడు. కానీ ఆఖరిలో డబ్బు కొరకు దేవుణ్ణి అమ్మివేసేవాడిగా వాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఇటువంటి వారి మీదకి తీర్పు జరగబోతూ ఉంది, తీర్పు రాబోతూ ఉంది. తీర్పు వాళ్ళు తీర్చబడుతూ ఉన్నారు. ఎందుకంటే అన్యాయపు తీర్పు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని తీర్చారు. అక్కడున్న ఫరసీలు, అక్కడున్న అధికారులు, అక్కడున్న రోమా సైనికులు, చివరాఖరికి పిలాతు గారు, వీళ్ళందరూ కలిసి ఒక అన్యాయపు తీర్పు యేసుక్రీస్తు ప్రభువారి మీద తీర్పు తీర్చి ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు రాజాతి రాజు, దేవాతి దేవుడు, రక్షించే రక్షకుడు, సృజించిన సృష్టికర్తని తీర్పు తీర్చామని చెప్పి వాళ్ళు అప్పటికప్పుడు సంతోషపడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణం నుండి తిరిగి లేచి సిలువ మీద మరణించి ఆ యొక్క నిజమైన తీర్పు, నిత్యత్వంలోని నిజమైన తీర్పుని వీళ్ళందరి మీదకి తీసుకుని వచ్చి ఉన్నారు. మనందరికీ ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది పిలాతు గారి మీద. పిలాతు గారి మీద మనందరికీ ఏమని ఉంటుందంటే, ముందుగా యేసుక్రీస్తు ప్రభువారిని నాలో ఏ దోషము కనపడట్లేదు ఆయనలో అని చెప్పేసి అన్నారు కదా. పిలాతు గారు ముందుగా ఆయన శిక్షించలేదు కదా అని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుంది. బేసిక్గా ఈ సినిమా
వరల్డ్లో మనం చూసినట్టయితే చిన్నప్పుడు కరుణామయుడు కానీ అలా క్రిస్టియన్ మూవీస్ మనం చూసినట్టయితే అందులో పిలాతు గారు చేసింది చాలా కరెక్ట్గానే కనిపిస్తూ ఉంటుంది. కానీ మనం చూసుకున్నట్టయితే ఆయన నిజంగా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచి ఉంటే ఆయన సీజర్ మహారాజు పేరు చెప్పినా కానీ భయపడేవాడు కాదు. సీజర్ మహారాజుకి నీవు ఎదురెళ్తున్నావా అంటే ఆయన నిజంగా రక్షింపబడిన వాడైతే, నిజంగా దేవుడి మీద విశ్వాసం ఉండి ఉంటే సీజర్ మహారాజు ఏంటి, యేసయ్య రాజులకు రాజు, నేను సీజర్ మహారాజుకి లోబడటం ఏంటి, నేను యేసయ్యకే లోబడతాను అని చెప్పేవాడిగా ఉంటాడు. ఆఖరికి సీజర్ ఆ యొక్క పిలాతు గారి యొక్క భార్య తనని హెచ్చరించినా కానీ ఆ హెచ్చరికల్ని ఆయన ఎంచకుండా పిలాతు గారికి తన యొక్క భార్య చెప్పిన ఆఖరికి తన యొక్క హృదయము హెచ్చరించిన ఏ దోషము కనపడలేదని తెలిసిన తన యొక్క పొలిటికల్ కెరీర్ కొరకు, తన యొక్క రాజకీయ వృద్ధి కొరకు పిలాతు గారు ఆ సమయంలో మనుషుల యొక్క తీర్పుకి యేసుక్రీస్తు ప్రభువాన్ని అప్పగించి ఉన్నాడు. అంటే మనుషుల్ని మెప్పించేవాడిగా పిలాతు గారు చేశారు. తన యొక్క రాజకీయ అభివృద్ధి కొరకు తన యొక్క హృదయం గద్దించిన, ఆఖరికి తన యొక్క భార్య గద్దించిన, తన యొక్క భార్య కలవరపడుతున్న ఆ రెండింటినీ లెక్క చేయకుండా చివరాఖరికి కొరడాలు దెబ్బలకు యేసుక్రీస్తు ప్రభువాన్ని అప్పగించి ఉన్నాడు. చివరాఖరికి సిలువ వేయబడటానికి కూడా జనులకు అప్పగించి ఉన్నాడు. బరబ్బానా యేసుక్రీస్తు ప్రభువారినా అని చెప్పి ఒక అవకాశం ఇచ్చినప్పుడు జనులందరూ అన్యాయంగా యేసుక్రీస్తు ప్రభువారు అన్నప్పుడు నిజమైన విశ్వాసిగా, దేవుడు తెలిసిన వారిగా, అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయములో భాగస్థుడిగా కాకుండా ఎదురుగా నిలబడకుండా తన యొక్క జనులను మెప్పించేవాడిగా వాళ్ళ యొక్క చిత్తానికే నిజమైన గొర్రెపిల్లని రక్షించే రక్షకుణ్ణి విడిచిపెట్టి ఉన్నాడు. సో ఆయన దేవుణ్ణి తెలుసుకున్నారా, రక్షింపబడ్డాడా, మారు మనసు పొందుకున్నాడా, ఇదంతా మనకి బైబిల్లో అయితే కనపడదు. ఆయన నిజంగా పశ్చాత్తాపడుంటే దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి ఆ విధంగా జరగటానికి ఆయన పశ్చాత్తాపడి ఆయన యందు నిజంగా విశ్వాసం ఉంచి, విశ్వాసంతో పాటు ఆయన వెంబడించిన వాడిగా తర్వాత మనకి బైబిల్లో రాయలేదు కానీ ఉంటే గనక ఆయన నిజంగా రక్షింపబడి ఉంటాడు. లేకుండా అదేవిధంగా స్వార్థపూరితమైన అధికార వాంఛ కొరకు లేదా జనులను మెప్పించేవాడిగా ఆయన అలాగే జీవించి ఉంటే రక్షణ లేనివాడిగానే ఆయన కూడా ఉండి ఉంటాడు. ఈ విధంగా వాళ్ళందరూ ఏమనుకున్నారంటే యేసయ్యని తీర్పు తీర్చామనుకున్నారు. కానీ నిజానికి జరిగింది ఏంటంటే యేసయ్య ఆ యొక్క శిలువ మీద మరణించటం వల్ల లోకం మీదకి తీర్పు వచ్చేసింది. అందులో భాగస్థులైన ఫరిసీయుల మీదకి ఆ యొక్క తీర్పు వచ్చి ఉన్నది. అన్యాయంగా ఆయన్ని కొట్టి హేళన చేసిన ఆ యొక్క రోమా సైనికుల మీదకి అటువంటి తీర్పు వచ్చి ఉన్నది. అన్యాయంగా ఆయన్ని సిలువ వేయుడి అని చెప్పేసి ఏ ఒక్క ఆధారం లేకుండా ఆయన్ని సిలువ వేయించిన అక్కడ ఉన్న జనుల మీదకి ఆ యొక్క తీర్పు వచ్చి ఉన్నది. ఎన్నో గద్దింపులు ఆయనకి కనపడుతున్న, ఏ ఒక్క దోషము ఆ యొక్క వ్యక్తులు కనపడుతున్న, లోపలున్న మనస్సాక్షి గద్దిస్తున్న, ఇంకా తన యొక్క స్వార్థపూరితమైన అవకాశం కొరకు స్వార్థానికి, తన యొక్క అహానికి చోటిచ్చిన పిలాతు గారి మీదకి అటువంటి తీర్పు వచ్చి ఉన్నది. వీళ్ళు తీర్పు తీర్చామనుకున్నారు కానీ నిజానికి తీర్పు వీళ్ళ మీదకి వచ్చి ఉన్నది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనం తిప్పుతాము. అపోస్తుల కార్యాలు 17:31లో మనం చూసినట్టయితే, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించు భూలోకమునకు తీర్పు తీర్చుబోయేడి యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఉండుంటే
ఈ లోకములో అందరూ చూసావా, ఆయన దేవుడి నామం కొరకు వచ్చానన్నాడు, దేవుని కుమారుడు అన్నాడు, చనిపోయాడు, మళ్ళీ బ్రతకలేకపోయాడు, మళ్ళీ జీవించలేకపోయాడు అని చెప్పేసి ఆయన్ని కొట్టిపారేయటంలో లేదా యేసయ్య మీద విశ్వాసం ఉంచకపోవటంలో ఒక అర్థం ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత 3వ దినాన తిరిగి లేచిన తర్వాత అదందరికీ ఒక ఆధారంగా ఉంది. ఏమని? దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపించారని, అందరి కొరకు బలిగా అర్పించారని, తిరిగి ఆయన్ని 3వ దినాన పునరుద్ధానుడిగా తిరిగి లేపి పాపం మీద విజయోత్సుడిగా, సాతాను మీద విజయోత్సుడిగా, ఈ లోకం మీద విజయోత్సుడిగా పూర్తి అధికారము ఆయన యొక్క చేతిలో ఉందని, మరణాన్ని ఆయన గెలిచి ఉన్నాడని, మరణపు ముళ్ళును ఆయన విరిచి ఉన్నాడని చెప్పి మనము కూడా మరణించవలసి ఉండగా ఏదో ఒక రోజు ఆయనే మనల్ని కాపాడతాడని చెప్పి విశ్వాసం ఉంచడానికి మనకు ఒక అవకాశంగా సిలువ మనకు కనపడుతుంది. సిలువ మీద మరణించి తిరిగి లెగటం వల్ల ఆయన యందు ఎవరైతే ఇది లోకము మనం చూసినట్టయితే లోకం కూడా ఎంత విచిత్రమైనదో కదా. ఈ లోకం ఏమైంది? ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి తెలుసు సమయకాలము 2 భాగాలుగా విడిపోయిందని, సమయము 2 ముక్కలైందని. ఒకటేమో బీసీ, ఒకటేమో ఏడి, బిఫోర్ క్రైస్ట్. చాలామంది ఏడి అంటే ఆఫ్టర్ డెత్ అంటారు, కానీ అన్నా డామినా అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన రోజు నుంచి మొదలైద్ది అనమాట. అన్నా డామినా, బిఫోర్ క్రైస్ట్. సో ఈ 2 ముక్కలుగా విడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. వచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభువారు చరిత్రను చూసుకున్నట్టయితే ఒక రోజున సిలువ మీద మరణించి ఉన్నారు. మరణించిన తర్వాత ఆయన్ని సమాధిలో పెట్టగా ఆ సమాధి ఈ రోజు వరకు యెరూషలేములో ఖాళీగా ఉంది. మూయబడిన సమాధి తెరవబడి ఉన్నది. దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు. ఇంకను ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు ఏంటి, రక్షకుడు ఏంటి, క్రైస్తవ్యం ఏంటి, పోనీ క్రైస్తవులుగా జీవిస్తూ మన యొక్క తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉండగా మనం కూడా క్రైస్తవులుగా పుట్టిన తర్వాత అసలు యేసయ్య ఉన్నాడా లేదా అన్న ఒక చిన్న డౌట్లో మనకు నచ్చినట్టు మనం చేయాలే అన్నట్టు జీవిస్తూ ఉండగా ఈ యొక్క వాక్యమును బట్టి, ఈ యొక్క వచనమును బట్టి వాళ్ళందరూ తీర్పులో ఉంటూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు అందరికీ ఒక గొప్ప సాక్ష్యాన్ని చూపించాడు. సాక్ష్యం అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రూఫ్, ఒక ఎవిడెన్స్. అది మనకి ఒక ఆధారం అందరికీ. ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించంగానే ఈ యొక్క భూమి సమయకాలము 2 ముక్కలుగా విడిపోయింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. జన్మించిన తర్వాత ఆయన ఈ లోకంలో అన్యాయపు తీర్పుకు గురయ్యి మరణించారు. మరణించిన తర్వాత ఆయన్ని పాతిపెట్టిన ఆ యొక్క సమాధి ఖాళీ అయ్యింది. ఆయన 3వ దినాన్ని తిరిగి లేచారు. ఇది అందరికీ తెలిసి ఉండగా ఇంకా ఆయన యందు విశ్వాసం ఉంచక, విశ్వాసం ఉందని చెప్పి వాళ్ళ యొక్క క్రియల్లో మాత్రము అవిశ్వాసం కనిపిస్తుంటే జాగ్రత్త పడవలసి ఉన్నది. ఎందుకంటే నేడే దేవుడు మిమ్మల్ని మళ్ళీ పిలుచుకుంటూ ఉన్నాడు. ఇంకొకసారి మళ్ళీ మిమ్మల్ని ఆయన ఎంతకు రమ్మంటూ ఉన్నాడు. ఆయన యొక్క వాక్యము ద్వారా, వాక్యాధారముతో ఇంకొకసారి హృదయాన్ని గద్దిస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా సమయము మించిపోలేదు. నేను అడిగిన ప్రతి ఒక్కరికి రక్షణనిస్తాను, తట్టిన ప్రతి ఒక్కరికి తలుపు తెరుస్తాను, వెతికే అందరికీ దొరుకుతాను అని చెప్పి ఇంకొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మీలో కానీ, కుటుంబంలో కానీ, స్నేహితుల్లో కానీ, ఎవరిలోనైనా ఇంకా దేవుడు తెలియకుండా జీవించినట్టయితే ఇదొక అవకాశం ఇంకొకసారి దేవుడు ఇస్తూ ఉన్నారు. ఈ లోకంలో కృపాకాలం ఉన్నంతవరకే మనకు ఆ అవకాశము ఉంటూ ఉంది. దానితో పాటు ఈ లోకాన్ని కూడా దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు. అందుకే ఈ లోకాన్ని అనుసరిస్తూ ఎంతోమంది బ్రతుకుతూ ఉంటారు. ఎంతోమంది ఎందుకు ఈ విధంగా చేసావని ఎవరినైనా అడిగితే ఏం చెప్తారంటే, పలానా సినిమా యాక్టర్లు ఇలా చేస్తాడనో, లేకపోతే పలానా సీరియల్ యాక్టర్ ఈ విధంగా చేసిద్దనో, లేకపోతే పలానా సెలబ్రిటీ ఈ విధంగా బ్రతుకుతాడు కాబట్టి ఈ విధంగా బ్రతకాలనో, ఈ విధంగా ఈ లోకంలో
దేవుడు తెలియకుండా జీవించే ఎంతో మందిని వీళ్ళు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని వాళ్ళు ఈ విధంగా ఉంటారు, వీళ్ళు ఈ విధంగా ఉంటారు, అందుకని మేము కూడా ఈ విధంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నామని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దేవుడు వాక్యంలో ఏమని చెప్పి ఉన్నారంటే, డు నాట్ కన్ఫార్మ్ యువర్ సెల్ఫ్ టు ద వరల్డ్. ఈ లోకాన్ని, లోకం పోకడని అనుసరించద్దు అని చెప్పి దేవుడు చెప్తూ ఉంటాడు. ఈ లోకం ఏదైతే పాటిస్తూ ఉంటుందో అది నరకానికి తీసుకెళ్లే మార్గం. ఆ యొక్క నరకపు మార్గంలో మీరు నడవద్దు, ఆ లోకాన్ని మీరు అనుసరించద్దు, దేవుడి యొక్క వాక్యాన్ని అనుసరించండి అని చెప్పి ముందుగా చెప్పి ఉంటారు. ఎందుకంటే ఈ లోకము తీర్పుకు గురైంది. ఈ యొక్క పాత భూమి, పాత ఆకాశము ఒకానొక దినమున, తీర్పు దినమున ఇవన్నిటినీ దేవుడు నాశనం చేయబోతూ ఉన్నాడు. క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని దేవుడు సృజించబోతూ ఉన్నాడు. సో ఇటువంటి లోకాన్ని మనము వెంబడించకుండా ఉండటము మనందరికీ మంచిది. ఆ తీర్పులోనికి మనం కూడా వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నించటము మనందరికీ మంచిది. పాపపు ఆధిపత్యము ముగిసిపోయింది. పాపపు సంఖ్యలలో బాధించబడుతున్న ఎంతోమంది నశించిపోయే ఆత్మలకు దేవుడు విముక్తిని కలుగు చేశాడు. ఇంకా పాపము ఇంకా అధికారం చలాయించలేదు. యేసయ్యా నీ కొరకే నేను బ్రతకాలి, యేసయ్యా నువ్వే నన్ను రక్షించుకోవాలని చెప్పి మనం తగ్గించుకున్నప్పుడు, వాక్యంలో మనం బ్రతుకుతున్నప్పుడు, వాక్యాన్నే మనం ప్రతిదినము మన యొక్క ఆధారంగా జీవించినప్పుడు ఏమైంది? పాపపు జీవితము, ఆ పాపపు సంకెళ్ళు మన నుండి విడిపోతాయి. మనం ఇంక దానికి బానిసలం కాదు. పాపం చెప్పినట్టల్లా చేయటానికి, సాతానుడు చెప్పినట్టల్లా చేయటానికి, పాపానికి బానిసలుగా తలవంచి, అది సమాజం నుండి మనకు రావచ్చు, కుటుంబం నుండి మనకు రావచ్చు, స్నేహితుల నుండి మనకు రావచ్చు, ఎటువైపు నుండి మనం పనిచేసే స్థలం నుండి మనకు రావచ్చు. పాపానికి కాంప్రమైజ్ అయిపోయి బ్రతకటం. కానీ ఎప్పుడైతే రక్షింపబడి ఉన్నామో దేవుడు ఆ యొక్క మరణము ద్వారా ఆ యొక్క సంఖ్యలను దేవుడు వెరగొట్టి ఉన్నాడు. ఆ యొక్క బానిసత్వము నుండి దేవుడు మనల్ని విడిపించి ఉన్నాడు. ఇంకా పాపం చెప్పినట్టల్లా చేసే దాని యొక్క శక్తి మన మీద ఇంకా లేదు. మనం పాపాన్ని తిరస్కరించవచ్చు, పాపాన్ని మనం జయించే అవకాశం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఇప్పటికీ ఒక సందేహం అందరికీ రావచ్చు, బయట వారికి ఇంకొకరికి మనం చెప్పకపోవచ్చు, మన యొక్క హృదయంలో మనం అనుకోవచ్చు, మనం చాలా ప్రయత్నిస్తూ ఉంటాంగా, ఇది వదిలేయాలని చెప్పి ప్రయత్నిస్తాము కానీ వదలలేకపోతూ ఉంటాము, ఇది మానాలనుకుంటాము కానీ అది మానలేకపోతూ ఉంటాము, వ్యసనాలకు బానిసైపోయి ఉంటాము, ఏదైనా అపవిత్రతకు చోటిస్తూ ఉంటాము, లోకపు మాలిన్యములు పడిపోయి ఉంటాము, లోకపు పోకడ అనుసరిస్తూ ఉంటాము. దీన్ని మానాలంటే మనం మానలేకపోతున్నామే. దేవుడు దీన్ని మనకి చెప్తున్నా, ఇది వద్దంటున్నా మనం ఉండలేకపోతున్నామే. అంటే మనం ఇంకా బానిసత్వంలోనే ఉండిపోయామని. వీ వర్ బీన్ ఎన్స్లేవ్డ్, మనం బానిసలుగా దానికి జీవిస్తూ ఉన్నామని. వీ విల్ బి ఫ్రీ, వీ విల్ బి రియల్లీ ఫ్రీ when we have that prompting, when we have the temptation, మనకి ఆ శోధన వచ్చినప్పుడు, మనకి తప్పు చేయాలన్న ప్రేరేపణ మనకి వచ్చినప్పుడు, అది దేవుడి వాక్యంలో తప్పు అని చెప్పి అది గద్దిస్తున్నా కానీ మనం చేస్తున్నప్పుడు, దాన్ని ఎప్పుడైతే మనం చేయకుండా ఎదురెళ్తామో, మనం ఓడిపోయినా పర్లేదు పాపాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి మీద కోపంగా ఉన్నాడు. ఆ వ్యక్తికి కోపం అన్నది దేవుడి వాక్యమును బట్టి ఒక వ్యక్తి పైన ఇంకో వ్యక్తి కోపంగా ఉండటము దేవుడి దృష్టిలో పాపము. దేవుడి వాక్యంలో ఏమనుండిదంటే, నీ కళ్ళ ఎదుట ఉన్న సహోదరులను నువ్వు ప్రేమించలేవు కానీ దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి అనటము ఎంతటి మూర్ఖత్వము అని చెప్పేసి దేవుడు అంటూ ఉంటాడు. దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? పాపములో ఉంటూ ఉన్నాము. అప్పుడు బేసిక్గా ఈ యొక్క వ్యక్తికి హృదయంలో ఏమని హృదయం వచ్చిందంటే, నేనెందుకు పాపం చేయాలి, నేనెందుకు ఆ విధంగా కోపం కలిగి ఉండాలి ఇంకొక వ్యక్తి మీద, నేను వెళ్ళి మాట్లాడేద్దాము, లేదా సమాధాన పడదాము. ఎందుకంటే వాక్యం ఏమైనా ఉండదు, ఎవరి పట్లైనా మనకి సమాధానం లేకపోతే ముందుగా వెళ్ళి సమాధాన పడు తర్వాత నా యొక్క సన్నిధికి రా. చాలామంది అంటారు
పలానా వాళ్ళతో మేము మాట్లాడమండి, పలానా వాళ్ళతో మేము ఉండమండి, పలానా వాళ్ళతో మాకు సంబంధాలు లేవండి, కానీ మేము దేవుళ్ళో మాత్రం ఎదుగుతున్నామండి, దేవుళ్ళో మాత్రం మేము చాలా పరిశుద్ధులమండి, చాలా భక్తులమండి. కళ్ళ ఎదుటగా ఉన్న సహోదరులను ప్రేమించలేవు కానీ కనిపించిన దేవుణ్ణి ప్రేమించడం అంటాం అబద్ధం కాదా అని చెప్పి వాక్యంలో ఉండిద్ది. ఇంకొక మాట మనం చూసినట్టయితే, నువ్వు బలి అర్పించాలనుకుంటున్నావు, నీ యొక్క హృదయంలో ఎవరితో అయినా సమాధానం లేదు, ముందెళ్ళి సమాధాన పడి తర్వాత నా యొక్క సన్నిధికి రా అని చెప్పి దేవుడు అంటూ ఉంటాడు. అయినా కానీ లేదు దేవా నీకు తెలీదు, నేనైతే సమాధాన పడలేను, ముందైతే నీ సన్నిధికి వచ్చేస్తాను అంటే మనం చేసే ప్రార్థన, మనం వినే వాక్యము మన యొక్క జీవితంలో ఎటువంటి ఫలాన్ని మనకు చూపించదు. సరే, అయితే సమాధాన పడాలనుకుంటున్నాము, సమాధాన పడటానికి ఈ యొక్క వ్యక్తి ఏదైతే వెళ్ళాలనుకున్నప్పుడు అహం ఏదైతే అడ్డొచ్చిద్దో అప్పుడు సాతానుడు అడ్డుపడుతూ ఉంటాడు. దేవుడు చెప్పాడు సమాధాన పడమని, నిజంగా దేవుడే చెప్పాడా? నువ్వు సమాధాన పడకు, నువ్వు వాళ్ళతో ప్రేమగా ఉండకు, నువ్వు దూరంగానే ఉండు అని చెప్పేసి అంటూ ఉన్నప్పుడు ఎప్పుడైతే దాన్ని ఎదిరించి నేను ఓడిపోయినా పర్లేదు నేను సమాధాన పడతానని చెప్పి పడ్డాడో దేవుడు గెలిచినట్టయిద్ది, పాపము ఓడిపోయినట్టయిద్ది. లేదు 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 నువ్వు చెప్పేది రైటే, నేనెందుకు సమాధాన పడాలి అని చెప్పి అహం కలిగి ఉన్నావా, దట్స్ ఇట్. పాపం ఇంకా నీ జీవితంలో ఏలుతూ ఉంది అని చెప్పి మనకు అక్కడ కనిపిస్తుంది. దేవుడు ఈ యొక్క లోకాన్ని తీర్పు తీర్చడమే కాదు, అటువంటి సాతానుడు ఎవరైతే మనుషుల్ని మోసం చేస్తున్నాడో, మనుషుల్ని ఇంకా మాయ చేస్తూ ఉన్నాడో, మనుషుల్ని పాపం వైపు నడిపిస్తున్నాడో, మనుషుల్ని కాళ్ళు పట్టుకుని పాపంలోనికి లాగేస్తున్నాడో, మనుషుల్ని ఆ విధంగా విచ్ఛిన్నం చేస్తున్నాడో ఆ సాతాను కూడా దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో 20వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆ యొక్క సాతానుడు, ఆ యొక్క మహాఘట సర్పము ఆ యొక్క దహించి వేసే అటువంటి అగ్నిలో పడి కాలబోతుంది అని చెప్పి మనకి కనిపిస్తూ ఉంది. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం కదా, అక్కడ ఏదైతే సర్పం ఉందో దానికి దేవుడు శాపంగా ఇచ్చినప్పుడు స్త్రీ యొక్క సంతానముకి నీకు వైరము ఉంటూ ఉంటుంది, ఆ యొక్క మనుష్య కుమారుడు వచ్చి ఆ యొక్క సర్పం యొక్క శిరస్సు మీద కొట్టి దాన్ని చంపివేసి తను కూడా ఆ యొక్క కాటుకి గురవుతాడు అని చెప్పేసి మనకు అక్కడ ఒక మాట ఉంటుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి పాపపు కోరలు విరగ్గొట్టి మనుషుల్ని మాయ చేస్తూ మోసం చేస్తున్న ఆ యొక్క మహాఘట సర్పం యొక్క శిరస్సుని ఛేదించి ఆ యొక్క బలిగా మన కొరకు శిలువ మీద మరణించిన వాడిగా ఆయన ఉంటూ ఉన్నారు. పాపాన్ని జయించి లోక పాపమంతయు మోసుకొని వెళ్ళిపోయిన దేవుని గొర్రెపిల్ల. తర్వాత అదే మాటలో ఒక మాట ఉంటుంది, 31వ వచనము, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, అయిపోయింది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును, సాతానుడికి అంతము వచ్చుచున్నది. తర్వాత నేను భూమి మీద నుండి పైకెత్తబడి నా ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి 3వ దినాన్ని తిరిగి లేచి పైకి వెళ్ళిన తర్వాత తన యొక్క మనుషులందరినీ, విశ్వాసులను, రక్షింపబడిన వారిని ఆయన యొద్దకు ఆయన ఆకర్షించుకుంటూ ఉంటారు. తండ్రి పిలిస్తే కానీ ఎవరు ఆయన యొద్దకు వెళ్ళలేరు. ఆయన ఎంచుకుంటేనే మనకి రక్షణ, మారు మనస్సు లభిస్తూ ఉంటుంది. ఆయన పిలుచుకోవాలి, ఆయన పేరు పెట్టి పిలవగా మనం స్పందించి ఆయన యొద్దకు వెళ్ళుచున్న వారిగా ఉన్నాము. సో ఆయన చేసే కార్యము రక్షణ కార్యము. ఆయన ఎంచుకున్నవాడు. మనుషులు మనల్ని ఎంచకపోయినా, మనుషులు మనల్ని తిరస్కరించిన, దేవుడి చేత మనం ఎన్నుకోబడటము దానికంటే గొప్పది, దానికంటే ధన్యత వేరొకటి లేదు. మనుషుల్ని చూడకుండా దేవుడి వైపు చూడటము, మనుషుల యొక్క మెప్పు కంటే దేవుణ్ణి మెప్పించటము ప్రామాణికము. ఆయన మనల్ని ఒక చోటకి చేరుస్తాడు. ఆయన తన్ను అంగీకరించిన వారందరినీ ఆయన చేర తీసుకుంటాడు. అందులో హెచ్చుతగులు లేవు. అందులో ఈ యొక్క సమాజంలో ఉన్న వివక్షలు అక్కడ లేవు. అక్కడున్న
పెద్దవారు చిన్నవారు అన్న హెచ్చులు అక్కడ లేవు. అందరూ క్రీస్తులో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి కొనియాడేవారిగా ఉంటారు. అందరూ క్రీస్తులో క్రైస్తవులుగా చక్కగా ఆయన యొక్క సమాజంలో జీవిస్తూ ఉంటారు. ఇది మనకు అక్కడ పరలోకంలో కనిపిస్తూ ఉండేది. దీని తర్వాత మనం చూసినట్టయితే ఆఖరిగా ఒక చిన్న ప్రశ్నతో ముగించుకుందాము. 33, 34 చదివినట్టయితే, తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. జన సమూహము క్రీస్తు ఎల్లప్పుడూ నన్ను ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన్ని అడిగిరి. మనందరికి కూడా, నాకు కూడా క్రైస్తవునిగా మొదట్లో నాకు కూడా ఒక చిన్న సందేహం వచ్చింది. సన్ ఆఫ్ మ్యాన్ అని చెప్పి సువార్తలు చదివేటప్పుడు చాలాసార్లు ఆ యొక్క మాట దేవుని కుమారుడు అని చెప్పేసి మనకు కనిపిస్తాం. మనుష్య కుమారుడు అని చెప్పేసి మనకి ఆ మాట కనిపిస్తూ ఉండేది. నాకు ఒక చిన్న ప్రశ్న వచ్చింది. మనుష్య కుమారుడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎందుకు పిలుస్తారు? ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. మనుష్య కుమారుడికి ఒక లోకానికి తగ్గించుకుని వచ్చాడు, కానీ అసలుగా ఆయన దేవుని కుమారుడు కదా. మనుష్య కుమారుడు అని చెప్పేసి తాను ఎందుకు సంబోధించుకుంటారు అని చెప్పేసి నాకు ఒక చిన్న ప్రశ్న వచ్చింది. అప్పుడు నాకు దొరికిన సమాధానం దానియేలు గ్రంథము 9వ అధ్యాయం మనం తిప్పినట్టయితే, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9లో కూడా ఉంటుంది, కానీ దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు మొత్తము చదివే ఆ యొక్క సమయము లేదు. మీ యొక్క సమయములో, వ్యక్తిగత సమయములో ఈ యొక్క మాట అంతయు చదువుకోండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము మొత్తం మీరు చదివినట్టయితే అదంతయు యేసుక్రీస్తు ప్రభువారిని గురించే చెప్పబడుతూ ఉంది. అక్కడ మనం చూసినట్టయితే ఆ మాట, ఆయన మనుష్య కుమారుడు ఈ లోకాన్ని ఏలటానికి వచ్చేవాడిగా ఉంటాడని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటుంది. సో అదంతా మీరు చదివినట్టయితే అందులో ఉన్న మనుష్య కుమారుడు ఎవరు కాదు, అది యేసుక్రీస్తు ప్రభువారు. అది పాత నిబంధన చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు. మనుష్య కుమారుడు అంటే మెస్సయ్యా, మనుష్య కుమారుడు అంటే రాబోవు మెస్సయ్యా, ఆయన రక్షించే రక్షకుడు అని చెప్పి పాత నిబంధన చదివిన అందరికీ తెలుసు, యూదులకు కూడా తెలుసు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ విషయాన్ని గ్రహించుకోలేకపోతున్నారు. అదేంటి? వాక్యములో ఉండటం ఏంటి? వాళ్ళు దినారాత్రములు వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉండటం ఏంటి? అయినా కానీ వాళ్ళకి అర్థం కాకపోవటం ఏంటి? అదే దేవుడు యొక్క వాక్యంలో ఏమని ఉంటుందంటే, ఈ లోకపు దేవత ఈ లోకస్తులకు క్రుడ్డితనం కలగచేసిందంట. మనకి ఒక చిన్న సందేహం రావచ్చు, అదేంటి ఆ రోజుల్లో అలా జరగటం ఏంటి అంటే, మరి ఈ రోజుల్లో కూడా జరుగుతుంది ఏంటి? ఆ రోజుల్లో గురించి మనం మాట్లాడుకుంటే మరి ఈ రోజుల్లో కూడా జరుగుతుంది అదే కదా. వాక్యము కళ్ళెదుట కనిపిస్తున్నా, ప్రతి ఇంట్లో 5-6 బైబిళ్ళు మనకు ఉంటున్నా, ఎంతోమంది బోధకులు, నిజమైన బోధకులు ఒకే వాక్యాన్ని బోధిస్తున్నా, ఇంకా ఎంతోమంది జనులు అబద్ధపు బోధకుల్ని, ఆ యొక్క తోడేళ్ళు గొర్రె చర్మం కప్పుకున్నటువంటి అబద్ధపు బోధకుల దగ్గరికి వెళ్ళటము, అటువంటి అబద్ధపు బోధకులు చెప్పి ఆ యొక్క అబద్ధపు బోధకి చెవు యొగ్గి ఆలకించటము, వాళ్ళ యొక్క దురద కలిగిన చెవులను సంతోషపెట్టుకునే అటువంటి బోధల్ని వాళ్ళు వినటము ఈ దినము వరకు కనిపిస్తూనే ఉంది కదా. ఆ రోజుల్లో పాత నిబంధనలో వాక్యమును బట్టి మనకి అర్థం కాల, ఈ రోజుల్లో కూడా వాక్యమును బట్టి ఎంతోమందికి అర్థం కావట్ల. ఎందుకంటే వాళ్ళందరికీ దుష్టుడు గ్రొడ్డితనము కలుగజేసి ఉన్నాడు. వాళ్ళకి వాక్యము కనిపించినా కనపడదు, వినిపించినా వినపడదు. అందుకే వాక్యంలో ఉంటుంది, చెవులు కలిగిన వారు వినుగాక. దేవుడే ఇవ్వాలి ఆ యొక్క ఆత్మీయమైన మనోనేత్రములు, దేవుడే ఇవ్వాలి అటువంటి ఆత్మీయమైన హృదయము, వాక్యాన్ని గ్రహించి ఆ యొక్క సారాన్ని గ్రహించుకుని హృదయంలో ముద్రించుకుని దాని ప్రకారంగా జీవించటము దేవుడే ఆ యొక్క శక్తిని ఇవ్వాలి. మనుషులకి అసాధ్యమైనది.
ఆ, ఇక్కడ వీళ్ళకి కూడా వచ్చిన ప్రశ్న ఏంటంటే మనుష్య కుమారుడు అంటే ఎవరు? అదేంటి దేవుడు నువ్వేంటి సిలువ వేయబడాలని చెప్పేసి చెప్తున్నావు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రశ్నిస్తున్నారు. అదేంటి నువ్వు సిలువ వేయబడాలని చెప్పేసి చెప్తున్నావు? వాక్యంలేమో దేవుడి యొక్క రాజ్యము చిరస్థాయిగా ఏర్పరచబడిద్ది, దేవుడి యొక్క రాజ్యము ఈ ఒక్కసారి ఈ లోకానికి వచ్చిన తర్వాత అది ఇంకెప్పుడు నశించిపోదని చెప్పేసి ఉంది అంటే ఉంది. దేవుడి యొక్క రాజ్యము ఒక్కసారి ఏర్పరచబడిన తర్వాత అది ఇంకెప్పటికీ నశించిపోదు అని. దాని అర్థం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో చనిపోకుండా ఉంటారని కాదు. ఆయన యొక్క రాజ్యము ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత అది ఇంకా ముగిసిపోదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఈ దినం వరకు ఆయన యందు విశ్వాసులుగానే అందరూ ఉంటూ ఉన్నారు కదా. ఆయన విశ్వాసులు ఎక్కడా తగ్గిపోలా, ఆయన మీద విశ్వాసం ఎక్కడా ఎవరికి పోలా. ఆయన రాజ్యము, ఆయన శేషము ఈ దినం వరకు ఉంటూనే ఉంది, రైట్? అది దేవుడి యొక్క రెండవ రాకడ వచ్చే వరకు ఉంటూనే ఉంటుంది. రెండవ రాకడ వచ్చిన తర్వాత సాతానుడు ఆ యొక్క అగ్నిలో తొయ్యబడిన తర్వాత ఆయన్ని వెంబడించిన వారందరి మీదకి తీర్పు వచ్చిన తర్వాత కూడా ఆయన యొక్క రాజ్యం ఆ విధంగానే నిలిచిపోయింది. కానీ వీళ్ళందరి యొక్క అమాయకత్వం ఏంటంటే ఆయన ఈ విధంగా మరణించాలని చెప్పి లేదు కదా. వాక్యంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు చదివే సమయం లేదు, మీరు తర్వాత చూసుకోండి. యెషయా 53 మీరు చదివినట్టయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము, జకరియా 12వ అధ్యాయములో ఆయన పక్కలో బల్లెపు పోటు, యెషయా గ్రంథము 53లో మనం చూసుకున్నట్టయితే ఆయన ఏ విధంగా అందరి చేత తిరస్కరింపబడిన వాడే, అన్యాయపు తీర్పు తీర్చబడిన ఒక గొర్రెపిల్ల బొచ్చగొరిగించడానికి వెళ్ళే గొర్రెపిల్ల మౌనంగా వెళ్ళినట్టు ఆయన తీర్పు తీర్చబడి మన కొరకు శ్రమ పొందుతారని చెప్పేసి మనకు ఉంటుంది. దానియేలు 9. ఇటు ఈ యొక్క అధ్యాయాలన్నింటిలో మనం చూసుకున్నట్టయితే జకరియా 12, దానియేలు 9, యెషయా 53, ఈ 3 అధ్యాయాలు మనం చదివినట్టయితే ఏ విధంగా మెస్సయ్య ఈ లోకంలోనికి వచ్చి అపవిత్రంగా అపరిశుద్ధులైన హీనమైన మనుష్య జాతి చేత అన్యాయపు తీర్పు తీర్చబడి మన కొరకు బలిగా అర్పించబడతాడన్నది వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. కానీ ఈ లోకపు దేవత మనుషులకు గురుడితనం కలగచేసింది. అందుకు వాళ్ళు కళ్ళ ముందు నుంచున్న యేసయ్యని వెంబడించలేకపోయారు, కళ్ళెదుటగా కనిపించే దేవుణ్ణి వెంబడించలేకపోయారు. ఎంతోమంది గ్రుడ్డి నేతల్ని వెంబడిస్తూ ఉన్నారు. ఎంతోమంది ఫరసీయుల్ని, యేసయ్యని తిరస్కరించి ఆయన సిలువ వేసి అటువంటి వారిని ఆయనలు వెంబడించేవారుగా ఉంటూ ఉన్నారు. అందుకే వాళ్ళు అడుగుతున్నారు, అదేంటి మనుష్య కుమారుడు సిలువ వేయబడటం అని చెప్పేసి ఎక్కడుంది? వాక్యంలో ఉంది, కానీ వాళ్ళు గ్రహించలేదు. ఈరోజు కూడా అదే జరుగుతుంది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. విశాలమైన మార్గము నరకానికి మార్గము, ఇరుకైన మార్గము పరలోకానికి మార్గము. ఆ విశాలమైన మార్గములో ఎంతోమంది నడుస్తూ ఉన్నారు, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఉన్నారు. ఆ ఇరుకైన మార్గంలో ఎవరు నడవటానికి ఇష్టపడట్లేదు. ఆ విశాలమైన మార్గంలో ఎంతోమంది అబద్ధపు బోధకులు నడిపిస్తూ ఉన్నారు. ఆ ఇరుకైన మార్గంలో నిజమైన బోధకులు ఎవరు నడిపించట్లేదు. చాలా చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళ యొక్క దృష్టికి దుష్టుడు అంధకారం కలగచేసి ఉన్నాడు. అందరూ రక్షించబడటము వాడికి ఇష్టం లేదు. వాడితో పాటు ఆ యొక్క నరకాగ్నికి వాడితో పాటు ఎంతమందిని కుదిరితే అంతమందిని తీసుకెళ్ళిపోదాం అన్నది ప్రయత్నము దుష్టుడిది, అపవాదిది, సాతానుది. ఇంకా గురుడితనంలో, ఇంకా అంధకారంలో బ్రతుకుతాము చాలా భయంకరమైనది. సో లెట్స్ క్లోజ్ ఆన్ వన్ థింగ్. ఆయన ఈ లోకానికి రారాజుగా వచ్చి ఉన్నారు. ఆయన యొక్క మందిరంలో, ఆలయంలో జరుగుతున్నటువంటి అక్రమాలను ఆయన అన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు. ఆ వ్యాపారాలు అన్నిటినీ తీసివేసి ఉన్నాడు. తన గురించి తాను ఏ విధంగా మరణించాల్సింది ఉన్నదో ఆయన వాళ్ళందరికీ బోధించి ఉన్నాడు. చివరాఖరికి ఆ యొక్క శిలువ మరణము ఆయన పొందుకొని ఉన్నారు. ఇదంతా భూమి పునాదులు వేయక మునిపే నిర్ణయించబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు
దాని కొరకు ఈ యొక్క లోకంలోనికి వచ్చి ఉన్నారు. ఆయన మరణించిన ఈ రోజు వరకు ఇంకా ఎంతోమంది ఆయన యందు విశ్వాసం లేకుండా జీవిస్తూ ఉన్నారు. సో లెట్స్ ఆల్ ప్రే. అందరం ప్రార్థన చేసుకుందాము.